శ్రీశైలంలో తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. అదృష్టవశాత్తు ఎట్లాంటి ప్రాణాపాయం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క ముక్క కూడా స్పందించలేదు. చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో, కూటమి ఎమ్మెల్యేలతో కూర్చుని మాట్లాడినప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసుల పట్ల అన్నది మాత్రమే రాసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు దీన్ని మళ్ళీ వైసీపీ వైపుకి తోయాలి. ఉద్రిక్తత వెనకాల కుట్ర కోణం ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈవో, తెలుగుదేశానికి అనుకూల ఈవో, వైసీపీకి అనుకూల ఈవోని తీసుకురావడానికి కుట్ర చేశారు. అందులో భాగంగా ఇట్లా చేశారు. వైసీపీ భక్తాధికారిని తిరిగి రప్పించే ప్రయత్నంలో శివభక్తుల చేతులకు రాళ్ళు ఎట్లొచ్చినాయి, తాళం తీసి రద్దీని మరింత పెంచింది ఎవరు, పోలీసులు నిలవరించుకుంటే పెను విషాదమే జరిగి ఉండేది. రాయితో గేటు తాళాన్ని ధ్వంసం చేస్తున్న శివభక్తుడి ఉదంతాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అంతే తప్పించి ఆ శివభక్తుడు అది పగలగొట్టేటటువంటి సందర్భానికి పోలీసులు ఏం చేస్తున్నారు, అక్కడ ఎందుకు లేరు, దేవస్థాన సిబ్బంది ఎందుకు లేరు, లోపల విపరీతమైన ఇదైపోయి ప్రాణాలు పోయే పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి ఇది రాసుకొచ్చారనమాట. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట అప్పుడు కుట్ర వైసీపీనే చేసి ఉండొచ్చు. సింహాచలం గోడకు ఉంది, అది అప్పుడు వైసీపీనే చేసి ఉండొచ్చు. కాశీనాయన క్షేత్రం వైసీపీ వాళ్ళే చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఫెయిల్యూర్ ప్రభుత్వానిదైనా సరే కుట్ర వైసీపీ చేసి ఉండొచ్చు. అదే వైసీపీ టైంలో అయితే తెలుగుదేశం కుట్ర కాదు, వైసీపీ ఫెయిల్యూరు జగన్ కావాలని కుట్ర చేసి ఉండొచ్చు. నీచాతి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చేటటువంటి కథనాలు దిగజారుడు దానికి పరాకాష్ట పతాక స్థాయి. ఓ పక్కన లోపం ఎక్కడుందో సరి చేసుకోవడం మానేసేసి ఎదుటి వాళ్ళ మీదకి బ్లేమ్ గేమ్ నడిపే నాటకం అన్నమాట.